హలో ఫ్రెండ్స్, నా పేరు శ్రీకాంత్. మీరు చూస్తున్నారు టెక్ ఆఫర్స్ అడ్డా ఛానల్. ఫ్రెండ్స్, మనం వాట్సాప్ అనేది చాలామంది వాడుతూ ఉంటారు. అయితే ఫ్రెండ్స్, మనం వాట్సాప్లో మనకు తెలిసిన వాళ్ళకి మన పర్సనల్ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఏవైతే ఉన్నాయో అవి వాళ్ళకి పంపించినప్పుడు వాళ్ళు చూడడంతో పాటు మిగతా వాళ్ళు ఎవరైనా ఫోన్ కనుక ఓపెన్ చేసి చూస్తే ఆ ఫొటోస్ అనేది చూడడం జరుగుతుందన్నమాట. ఈ విధంగా కాకుండా మనం ఏవైతే ఫొటోస్ పంపిస్తామో అవి పంపించిన ఫొటోస్ ఓపెన్ చేసిన వెంటనే చూసేసి వెంటనే ఆటోమేటిక్గా డిలీట్ అయిపోయేటట్టు, అదేవిధంగా ఎవరికైనా వాళ్ళు వేరే వాళ్ళకి పంపించాలన్నా సరే పంపించకుండా ఉండాలి అంటే దానికి ఏమైనా ట్రిక్ ఉందా వాట్సాప్లో అంటే ఒక ట్రిక్ ఉందండి. దాన్ని ఇప్పుడు నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అయితే వీడియోలోకి వెళ్ళే ముందు ఫస్ట్ టైం ఎవరైతే మన టెక్ ఆఫర్స్ అడ్డా ఛానల్ని విజిట్ చేశారో ఈ వీడియోని ఇంతవరకు లైక్ చేయకపోతే ముందుగా లైక్ చేయండి. ఫస్ట్ లైక్ చేసి తర్వాత మన ఛానల్కి కొత్తగా ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇలా చేస్తే మేము డైలీ వీడియోస్ పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. అప్పుడు మీరు మరిన్ని అప్డేట్స్ అనేది మిస్ అవ్వకుండా ఉంటారనమాట. వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. అదేవిధంగా మన టెక్ ఆఫర్స్ అడ్డా సంబంధించి ఒక టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అనేది ఉందన్నమాట. ఈ టెలిగ్రామ్ గ్రూప్ లింకు ప్రతి వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. మీరు డిస్క్రిప్షన్లోకి వెళ్ళి ఆ లింక్ మీద క్లిక్ చేసి మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు. అయితే ఎవరికైతే టెలిగ్రామ్ గ్రూప్ లింక్ కనబడలేదో వాళ్ళు అబౌట్ సెక్షన్లో వెళ్ళండి. మన ఛానల్ అబౌట్ సెక్షన్లోకి వెళ్తే పేజీని పైకి స్క్రోల్ చేస్తే కింద మీకు టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అఫీషియల్ లింక్ ఉంటుందన్నమాట. ఈ లింక్ మీద క్లిక్ చేసి మీరు వెంటనే జాయిన్ అయిపోండి. జాయిన్ అయితే మీకు షాపింగ్ రిలేటెడ్, అదేవిధంగా మన ఛానల్కి సంబంధించిన వీడియోస్ కానీ, టెక్నాలజీ రిలేటెడ్ కానీ, అదేవిధంగా ఫ్రీ ప్రొడక్ట్స్ కానీ, ఏమైనా స్పెషల్ ఆఫర్స్ ఏమైనా ఉంటే మన టెక్ ఆఫర్స్ టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేస్తాను. మీరు డైలీ ఫాలో అవ్వచ్చు. అదేవిధంగా మీకు నచ్చితే కనుక బై చేసుకోవచ్చు, మనీ కూడా సేవ్ చేసుకోవచ్చు అనమాట. వెంటనే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయిపోండి. లేట్ చేయకుండా మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తే కనుక నా ఫోన్లో 2 వాట్సాప్లు ఉన్నాయి. ఒకటేమో మెయిన్ వాట్సాప్, నేను సెకండ్ వన్ వచ్చేసరికి బిజినెస్ వాట్సాప్ అనమాట. నేనేం చేస్తానంటే ఒక ఫస్ట్ వాట్సాప్లో నుంచి సెకండ్ వాట్సాప్లోకి ఫోటో పంపిస్తాను. పంపించినప్పుడు అది ఎవరైనా ఓపెన్ చేస్తే అది ఆటోమేటిక్గా డిలీట్ అయిపోవాలి. అదేవిధంగా ఎవరికి షేర్ చేయకుండా స్క్రీన్ షాట్ అనేది వాళ్ళు తీయకుండా ఉండాలంటే, మన ఫోటో అనేది సేఫ్గా ఉండాలంటే ఎలా అనేది ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, ఫస్ట్ వాట్సాప్ అనేది ఓపెన్ చేశాను. ఓపెన్ చేస్తే మీరు చూసుకోవచ్చు. ఇక్కడ నేను ఒక ఫోటో అనేది సెలెక్షన్ చేసుకుంటున్నాను. గ్యాలరీస్లోకి వెళ్తున్నాను. గ్యాలరీస్లోకి వెళ్ళి ఒక ఫోటో అనేది సెలెక్షన్ చేసుకుంటున్నాను అనమాట. ఫ్రెండ్స్, నేను ఒక ఫోటో సెలెక్షన్ చేసుకున్నాను. వెంటనే ఏం చేస్తానంటే ఇక్కడ మీకు సెండ్ అనే ఆప్షన్ ఉంటుంది కదా, ఈ సెండ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి మనం వాట్సాప్లో ఎవరికి కావాలంటే వాళ్ళకి ఫొటోస్ పంపించుకోవచ్చు. ఈ విధంగా డైలీ అందరూ చేసే పనే. అయితే ఇలా వాట్సాప్ మనం వాళ్ళకి పంపిస్తాం కదా, ఫోటో పంపించిన వెంటనే అది వాళ్ళు మాత్రమే ఓపెన్ చేయాలి, ఇంకా వేరే వాళ్ళు ఓపెన్ చేయకుండా ఉండాలి అనేది ఎలా అనేది ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, ముందుగా నేనేం చేస్తున్నానంటే ఫస్ట్ వాట్సాప్ నుంచి ఫోటో పంపించుకున్నాను కాబట్టి ఈ సెకండ్ వాట్సాప్ అనేది ఓపెన్ చేశాను. ఓపెన్ చేస్తే మీరు చూసుకోవచ్చు, నాకు ఇప్పుడే మెసేజ్ అనేది వచ్చిందనమాట. నేను వాట్సాప్ ఓపెన్ చేశాను, చూసుకోవచ్చు. డౌన్లోడ్ చేశాను. డౌన్లోడ్ చేసి ఓపెన్ చేస్తే వాట్సాప్లో ఈ ఫోటో అనేది ఇలా ఓపెన్ అయిపోయింది. బ్యాక్ వస్తే ఫోటో అనేది ఉందన్నమాట. ఇలా ఉంటే ఏమవుతుందంటే మనం పర్సనల్గా కొన్ని సీక్రెట్గా మెయింటైన్ చేసే ఫొటోస్ ఏవైతే ఉన్నాయో అవి పంపించినప్పుడు వేరే వాళ్ళు కూడా మన ఫోన్ తీసుకుంటే కనుక వాళ్ళు చూడొచ్చు అనమాట. అదేవిధంగా మనం పంపించిన ఫొటోస్ని వేరే వాళ్ళకి షేర్ చేయొచ్చు, స్క్రీన్ షాట్స్ కూడా తీసుకోవచ్చు, కావాలంటే సేవ్ చేసుకోవచ్చు ఫోన్లో. ఇన్ని రకాలుగా మన ఫొటోస్ని నార్మల్ ఫొటోస్ అంటే ఓకే, అదేవిధంగా పర్సనల్ ఫొటోస్ ఏవైతే మనం ఎవరికైనా సెండ్ చేసామంటే వాళ్ళకి కాకుండా మిగతా వాళ్ళకి కూడా ఈ ఫొటోస్ అనేవి షేర్ అవ్వడం వల్ల చాలా ఇబ్బందిగా ఉంటుందన్నమాట. మనకి ఏంటంటే ఇప్పుడు ఆ ఫొటోస్ అనేది ఎటువైపు వెళ్తాయనేది చాలా మందికి కొంచెం భయంగా ఉంటుంది. దీనికోసం నేను వాట్సాప్లో చెప్పే ట్రిక్ ఏంటంటే
చాలామందికి ఇప్పుడు చెప్పే ట్రిక్ అనేది తెలిసే ఉంటుంది. కాకపోతే కొంతమందికి వాడటం ఎలా అనేది తెలీదు కాబట్టి వాళ్ళ కోసం నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. సో, ఇప్పుడు నేనేం చేస్తానంటే మళ్ళీ ఇక్కడ ఒక ఫోటో అనేది సెలెక్షన్ చేసుకుంటున్నాను. సో, గ్యాలరీలోకి వచ్చాననమాట. గ్యాలరీలోకి వచ్చిన తర్వాత మీరు చూసుకోవచ్చు ఒక ఫోటో అనేది సెలెక్షన్ చేసుకున్నాను. సో, ఈ ఫోటో అనేది సెలెక్షన్ చేసుకున్నాను కాబట్టి ఇక్కడ మీరు చూసుకోవచ్చండి. ఫోటో సెలెక్షన్ చేసుకున్న వెంటనే ఇక్కడ సెండ్ అనే ఆప్షన్ నొక్కకూడదండి. నొక్కకుండా మనకి ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇక్కడ యాడ్ క్యాప్షన్ పక్కన ఒక 1 అని ఒక సింబల్ ఉంది చూసారా? ఈ 1 సింబల్ మీరు క్లిక్ చేశారనుకోండి మీరు చూసుకోవచ్చు ఇక్కడ మీకు చదవండి ఏమని ఉందంటే, సో ఇది ఆప్షన్ దేనికంటే ఇది ఒక వ్యూ వన్స్ అనే ఒక ప్రైవేట్ ఆప్షన్ అనమాట. అంటే మనం ఒక ఫోటో పంపించినా, ఒక వాట్సాప్ వీడియో పంపించినా, అదేవిధంగా మనం వాయిస్ మెసేజ్ పంపించినా, ఏం పంపించినా సరే వాళ్ళు ఫోటో కానీ వీడియో కానీ మనం పంపించిన వెంటనే చూడొచ్చు. కానీ వాళ్ళు సెకండ్ టైం చూడాలనుకుంటే చూడలేరనమాట. అదేవిధంగా ఎవరికైనా షేర్ చేయాలన్నా, లేకపోతే స్క్రీన్ షాట్ తీయాలన్నా, ఆ ఫోటోని కాపీ చేయాలన్నా, సేవ్ చేసుకోవాలన్నా వాళ్ళకి చేయడానికి కుదరదనమాట. సో ఇదేంటంటే సెక్యూరిటీ అనేది బాగా ఎక్కువగా వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట. సో దాన్ని ఓకేనా అని అడుగుతున్నారు వాళ్ళు. ఓకే మీద క్లిక్ చేయండి. ఓకే మీద క్లిక్ చేస్తే చూసుకోవచ్చు ఇక్కడ 1 అనేది సెలెక్ట్ అయిపోయింది అనమాట. సో 1 అంటే ఏంటంటే ఒక్కసారి మాత్రమే అని ఆప్షన్ అనమాట. సో మనం ఎప్పుడైతే ఇక్కడ 1 సెలెక్ట్ అయిన వెంటనే మనం ఇక్కడ సెండ్ కొట్టామంటే వాళ్ళకి ఫోటో అనేది ఈ విధంగా వాళ్ళకి వెళ్తుందనమాట. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఈ ఫోటో అనేది ఓపెన్ చేస్తారు. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే సెకండ్ వాట్సాప్ ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. సో నా వాట్సాప్లో నేను ఫస్ట్ వాట్సాప్ నుంచి సెకండ్ వాట్సాప్కి ఫోటో పంపించాను కదా, ఈ ఫోటో అనేది ఇట్లా చూపిస్తుంది. నేను క్లిక్ చేశాను అనుకోండి డౌన్లోడ్ అవుతుంది. తర్వాత ఓపెన్ చేస్తే ఫోటో అనేది ఎంతసేపు అయితే మనం చూస్తామో అంతసేపు ఈ ఫోటో అనేది కనబడుతుంది. కానీ స్క్రీన్ షాట్ మీరు చెక్ చేసుకోవచ్చు. నేను స్క్రీన్ షాట్ తీద్దామని ఇప్పుడు ట్రై చేస్తున్నాను అనమాట. అయితే చూడండి లాస్ట్లో మీకు వార్నింగ్ మెసేజ్ వస్తుంది అనమాట, స్క్రీన్ షాట్ తీయడానికి కుదరద్దు అని చెప్పేసి. సో ఈ ఫోటోని ఏమైనా సేవ్ చేసుకుందామంటే కుదరద్దు అనమాట. ఎందుకంటే పైన సేవ్ ఆప్షన్ కూడా మనకి 3 డాట్స్ మీద క్లిక్ చేస్తే చూసుకోవచ్చు సేవ్ అనే ఆప్షన్ కూడా లేదు. సో సరే బ్యాక్ వచ్చేస్తే ఏమవుతుంది, ఫోటో అనేది ఆటోమేటిక్ డిలీట్ అయిపోతుంది. అంటే ఒక్కసారి మాత్రమే ఫోటో అనేది చూడడానికి ఉపయోగపడుతుంది. తర్వాత దీన్ని మనం ఎవరికి ఫార్వర్డ్ చేయలేము, స్క్రీన్ షాట్ తీసుకోలేము, కాపీ చేయలేము, సేవ్ చేయలేము. సో ఇటువంటి ఆప్షన్ అనేది చాలా తక్కువ మందికి తెలుసండి. సో ఫొటోస్ వీడియోస్ పంపిస్తుంటారు ఎవరికి పడితే వాళ్ళకి. సో ఇంట్లో వాళ్ళకి కూడా పంపించవచ్చు. కానీ కొన్ని ఫొటోస్ ఏవైతే పర్సనల్ ఫొటోస్ ఉంటాయో అవి పంపించేటప్పుడు ఈ ఆప్షన్ కనుక మీరు సెలెక్షన్ చేసుకుంటే కనుక మీరు ఫొటోస్ పంపించినా వీడియోస్ పంపించినా సరే మీకు ఇక్కడ ఆప్షన్ అనేది ఉంటుందన్నమాట. సో మీరు ఇంకొకటి నేను శాంపిల్ చూపిస్తాను, మీరు చూసుకోవచ్చు. ఇప్పుడు గ్యాలరీలోకి వెళ్తే సో ఫొటోసే కాదండి వీడియోస్ కూడా మీరు సెలెక్షన్ చేసుకోవచ్చు. సపోజ్ నేను ఆల్ వీడియోస్ ఆప్షన్ క్లిక్ చేశాను, చూసుకోవచ్చు ఇక్కడ ఒక వీడియో ఉంటుంది. ఈ వీడియో అనేది నేను సెలెక్షన్ చేసుకున్నాను. ఇక్కడ మళ్ళీ వ్యూ వన్స్ అని చెప్పేసి ఇక్కడ ఒక ఆప్షన్ ఉంటుంది కదా, అది మీరు క్లిక్ చేస్తే మళ్ళీ 1 అనేది సెలెక్ట్ అయింది. సో ఇది నేను సెండ్ చేశాను అనుకోండి, ఇది కూడా మనకి వీడియో అనేది సెండ్ అవుతుంది. కాకపోతే అది వాళ్ళు ఒక్కసారి మాత్రమే చూడగలుగుతారు, అంతకుమించి చూడలేరు అనమాట. సో ఈ విధంగా ఫొటోస్ వీడియోస్ పంపించవచ్చు. అదేవిధంగా ఇప్పుడు వాయిస్ మెసేజ్ కోసం నేను చూపిస్తున్నాను. సో ఓకే కొట్టాను. ఓకే కొడితే ఏమవుతుందంటే వాయిస్ మెసేజ్ కూడా మనకి ఈ ఆప్షన్ ఉంటుంది. అయితే దాన్ని ఓపెన్ చేయాలంటే వాళ్ళు ఒక్కసారి మాత్రం ఓపెన్ చేయగలుగుతారు. నేను సెకండ్ వాట్సాప్ ఓపెన్ చేసి చూపిస్తాను, మీరు చూసుకోవచ్చు. సో సెకండ్ వాట్సాప్లో ఆ వాయిస్ మెసేజ్ కూడా ఈ విధంగా ప్రైవసీ ఆప్షన్ వచ్చిందనమాట, వ్యూ వన్స్ ప్రైవసీ ఆప్షన్. దీన్ని క్లిక్ చేస్తే వాయిస్ అనేది ప్లే అవుతుంది. సో వాయిస్ మెసేజ్ మీరు క్లిక్ చేసి ఇప్పుడు చూపిస్తున్నాను మీకు. సో ఫ్రెండ్స్, ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేశారో తప్పకుండా లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి. సో నాకు సపోర్ట్ చేయండి. ఇలా చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా మనం ఫొటోస్ కానీ వీడియోస్ కానీ పంపించినప్పుడు మనకి ప్రైవసీ అనే విధంగా వ్యూ వన్స్ అనే ఆప్షన్ అనేది బాగా ఉపయోగపడుతుంది. సో ఈ వాట్సాప్ ట్రిక్ అనేది తెలిసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో కింద కామెంట్ చేయండి. అదేవిధంగా మీకు మరిన్ని వాట్సాప్కి రిలేటెడ్ కానీ టెక్నాలజీ రిలేటెడ్ కానీ కొత్త వీడియోస్ కావాలంటే సో వెంటనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సో మీరు ఏమనుకుంటున్నారు ఈ వీడియోకి సంబంధించి కామెంట్ చేయండి. సో మళ్ళీ మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోలో తప్పకుండా కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.